సిద్దిపేట జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి పోస్తోంది. మత్తడి ప్రవాహంలో ముగ్గురు రైతులు చిక్కుకున్నారు. రాత్రంతా వరద నీటిలోనే రైతులు ఉన్నారు. అయితే వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. పివి రావు, సిద్దిపేట జిల్లాలో వర్షాలు భారీగా దంచుకొడుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లి నదుల్ని తలపిస్తున్నాయి. పోతిరెడ్డిపేట పెద్ద చెరువుకు భారీగా మత్తడి పోస్తోంది. అయితే అందులో ముగ్గురు రైతులు అన్నది చిక్కుకుపోయారు. రాత్రంతా కూడా వారు ఆ వరద నీటిలోనే ఉండిపోయిన పరిస్థితి. దీంతో వారిని రెస్క్యూ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. వెంటనే అక్కడికి చేరుకొని ఆ తెల్లవారుజామునే ఒక పడవల సహాయంతో వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు రైతులు అక్కడ చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారు అక్కడ దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ బోట్ల సహాయంతో అక్కడ వారి వద్దకు వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అక్కడ కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు మనకు అందిస్తారు. పివి రావు, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? ఆ ముగ్గురు రైతులు ఎవరైతే చిక్కుకున్నారో వారిని సురక్షితంగా తీసుకొచ్చారా? హరీష, ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా మెదక్ జిల్లానే రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. ముఖ్యంగా ఆకస్మిక వరదలు వచ్చేపడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడైతే చిక్కుకున్నారో లోతట్టు ప్రాంతాల్లో కనీసం చాలా తండాల్లో కూడా నీరు చుట్టుముట్టింది. ఆ తండాల్లో ఉన్నటువంటి అందరూ కూడా బిల్డింగ్లు ఎక్కేసి భవనాలు ఎక్కేసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లడ్స్ ఎగువ భాగాన పడినటువంటి వర్షాలకు భారీ ఎత్తున వరద అయితే వచ్చి చేరుతుంది. అయితే ఈ వరదను సమీక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు ఇప్పటికే మంత్రి వివేక్, అదేవిధంగా మంత్రి దామోదర మెదక్ చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తారనే సమాచారం అయితే ఉంది, సమీక్షించున్నారు. అదేవిధంగా ఈ యొక్క వరదను సమీక్షించి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు ముమ్మరం చేసేందుకు జిల్లాకు స్పెషల్ ఆఫీసర్ గా డాక్టర్ హరీష్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ని నియమించడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇక్కడైతే మొత్తం వరదలు మాత్రం ఎప్పటికీ ఇంకా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రామాయంపేట మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది. అదేవిధంగా దూప్ సింగ్ తండాలో కూడా ఇప్పటి వరకు అయితే మొత్తం అందరూ కూడా భవనాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వారికి సహాయ చర్యలు ఆ విధంగా తాగునీరు కావచ్చు, ఆహారం కావచ్చు అందించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మంత్రి వివేక్ అదేవిధంగా దామోదర్ రాజసింహ కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ మొత్తం టోటల్ గా జిల్లాలో జరుగుతున్నటువంటి సహాయ చర్యల మీద సమీక్షించున్నారు. హరీష, ఇప్పుడు చూస్తున్నాం కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి వస్తారనే సమాచారం అవుతుంది. దీని నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మొత్తాన్ని అయితే జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాడు. ప్రతి మండలంలో పంచాయతీ స్థాయిలో కూడా అధికారులని అక్కడ అజాగ్రత్తగా ఉండొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా సహాయ చర్యలలో ఎలాంటి లోపాలు ఉండొద్దని చెప్పేసి రాహుల్ రాజు ప్రకటించడం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎక్కడైతే వరదలు ఉన్నాయో ఆ వరద ప్రాంతాల్లో వాగులు చాలా ప్రాంతాల్లో రోడ్లు కూడా కొట్టుకుపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రాకపోకలు నిలిచిపోయిన కాడ ఎట్టి పరిస్థితుల్లో సాహసం చేయొద్దు, అటు ఇటు రాకపోకలు జరగవద్దు అనేది కూడా జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ప్రకటన జారీ చేసింది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క కొట్టుకుపోయిన రోడ్ల నుంచి వరదలోంచి దాటే ప్రయత్నం చేసినప్పటికీ అధికారులు నివారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం చూసుకున్నప్పుడు జిల్లా అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో ముమ్మరమైంది. హరీష, థ్యాంక్ యూ పివి రావు.